యజ్ఞోపవీతంలో 6 పోగులుంటాయి. ఇందులో ఒక పోగు తెగి వేలాడుతూ ఉంటుంది. ఉమ్, ప్రలంబాసుర సంహారం సమయంలో జరిగిన యుద్ధంలో ఈ యజ్ఞోపవీతం ఒక పోగు మహావిష్ణువు తెగిపోయిందని, ఉమ్, అది ప్రలంబ యజ్ఞోపవీతం అని అంటారు. అది మనం స్వామివారి మూల విరాట్లో చూడవచ్చు. ఉమ్, ఒక పోగు తెగి ఉంటుంది. ఉమ్, తర్వాత భుజాలకు బాహుబంధాలు ఉంటాయి, ఉమ్, హస్తాలకు కంకణాలు, అంగుళీయకాలు ఉన్నాయి. ఉమ్, చాలా సుందరమైన పీతాంబరం, ఉమ్, నడుమున సింహలలాటంతో పాటు చుంగులుగా చాలా అందంగా అలంకరించబడిన పీతాంబరం ఉంటుంది. ఉమ్, ఉత్తరీయం 2 వైపులా ముడివేసి రమణీయంగా వేలాడుతూ ఉంటుంది. పాదాలకు అందెలు, పాగడాలు ఉంటాయి, ఉమ్, మెట్టెలు ఉంటాయి. స్వామివారి పాదాలకు, హస్తాలకు చాలా అందమైన నఖాలు, గోళ్ళు ఉంటాయి. ఉమ్, వెనక వైపు స్వామివారికి శిరశ్చక్రం ఉంటుంది. ఉమ్, శిల్పంలోనే అలంకరించబడిన అందమైన కేశ సంపద, వెంట్రుకలు, ఆ, వంకిలు తిరిగిన జుట్టు స్వామివారికి భుజాల వరకు ఉంటుంది. ఉమ్, తరువాత స్వామివారి యొక్క కంఠాభరణాలకు, బాహుబంధాలకు వేలాడే పట్టుదారాలు చివరన ఉన్న కుచ్చులు వేలాడుతూ ఉంటాయి. ఉమ్, ఆ, తరువాత స్వామివారి యొక్క పీతాంబరానికి మీద కౌపీనం, ఉమ్, ఒక 5 తలల సర్పాన్ని తలపిస్తూ ఉమ్, కుండలిని, మూలాధారంలోని కుండలిని శక్తి యొక్క ప్రతీకగా మనకు కనిపిస్తుంది. ఇది స్వామివారి మూల విరాట్ యొక్క వర్ణన ఇది.